సోఫా వచ్చేసి మన దగ్గర చాలా అవైలబుల్గా ఉంటాయి అన్న. ఎలివేట్ ఉంటుంది, రెగ్జిన్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ ఉంటుంది అన్న. ఇదైతే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అన్న. పిల్లలకు ఫ్రీగా వాడుకోవచ్చు. మనం పెట్టిన బడ్జెట్కి ఇవి వాడేసి పడేసేసుకోవచ్చు అన్న. ప్రాబ్లం మళ్ళీ రిపేర్ అంటూ ఏమి ఉండదన్న. వండర్ఫుల్గా ఇస్తూ ఉంటుంది, బాగుంటుంది అన్న. ఓకే, మీకు అర్థమైంది కదా. ఎంత అని చెప్పాను? 50,000. ఎంత అని చెప్పాను? 50,000. గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ మీకు డైనింగ్ టేబుల్ చూడండి, మీకోసం డిజైన్ మార్చవా అన్న అని అడిగారు కదా, మార్చేసాము. ఒకసారి చూడండి ఎంత క్వాలిటీగా ప్రీమియం ఉంది. దీని మీద మేము ఒకసారి చిన్న సలహా ఇస్తాను. టేబుల్ క్లాత్ వేసేసుకోండి, పర్ఫెక్ట్గా మీకు మీరు వాడుకున్న రోజులు మీ పిల్లలు పెద్ద అయ్యే వరకు నీట్గా ఉంటుంది. అండ్ కుషనింగ్ ఉంది. పెద్దవాళ్ళు కూర్చున్నారు అనుకోండి, హ్యాపీగా కూర్చోవచ్చు. మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ అందరు మంచిగా కూర్చోవచ్చు. దీని గురించి ఒకసారి చెప్పాలి. ఇది వుడేనన్నా టేక్ వుడ్ సపోర్టింగ్ వస్తుందన్న. కంప్లీట్ వుడ్ డైనింగ్ టేబుల్ అన్న. ఇది పిల్లలకైనా ఎవరికైనా ఉపయోగించుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు అన్న. వాటర్ పడకూడదు, మనకు లైఫ్ ఉండాలనుకుంటే మీరు అన్నట్లు క్లాత్ వేసుకున్నా కానీ, లేకపోతే వాటర్ ప్రూఫ్ క్లాత్ ఉంటుంది. జస్ట్ మన బయట స్టోర్లో 100 రూపీస్ 200 రూపీస్ దొరికిద్ది అన్న. అది వేసుకుంటే సింపుల్ గా లైఫ్ వచ్చేసి వాటర్ పడ్డ కూడా ఏం కాదన్న. రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు. మంచి క్వాలిటీ ఇది. ఓకే, అది సో అర్థమైంది కదా. ఇది డైనింగ్ టేబుల్ విషయమై. సో మీకు ఏమేమి వచ్చేసినాయి, అక్కడ బెడ్ వచ్చేసింది, సోఫా వచ్చేసింది, సెంటర్ టేబుల్ కూడా వచ్చేసింది. కంప్లీట్లీ మీకోసమే అది. దాంట్లో కూడా డిజైన్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. అండ్ డైనింగ్ టేబుల్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మీ డబ్బు బాగా సంపాదిస్తున్నారు కదా, ఆ డబ్బుని సేఫ్గా జాగ్రత్తగా పెట్టుకోవాలంటే ఇలాంటి బీరువా ఒకటి ఉండాలి.